మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతోను మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించమని, అభిషేకించమని, బలపరచమని. నీ వాక్కు బయలువెడలి తోడనే చీకటిలోని వారికి అది వెలుగునిచ్చిన లేఖనం సెలవిస్తుంది. గోతులో పడిన వారిని అది లేవనెత్తిన వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే మరణపు మరి పడకల మీద ఉన్నారో, ఎవరైతే చీకటి అని పాపమని గుంటలో ఉన్నారో, వారు లేవనెత్తబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా అనేకుల్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. మరి కొందనాలండి, మరి కొందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి వందనాలు. మరి ఈరోజు ఎందుకనో మరి చాలా తక్కువ మంది వచ్చారు. అయినప్పటికీ కూడా ఒక్క వారం నేను ఆప్షన్ చేస్తే ఇక తర్వాత మరలా టచ్ చేయడానికి అవకాశం ఉంటుందా. ఆల్రెడీ 2-3 వారాలు అయిపోయింది కీర్తనలు మనం ధ్యానించి. గతంలో 17వ కీర్తన మనం ధ్యానం చేశాం కదండి. దావీదు ప్రార్థన అనే పేరు పెట్టడం జరిగింది. ఈరోజు 18వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. 18వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఏకంగా 50 వచనాలు ఉన్నాయి. మరి 50 వచనాలని మనం ఒక్కొక్క వచనంగా ధ్యానిస్తే ఎంత టైం పడుతుంది? చాలా టైం పట్టిద్ది. కానీ దేవుని మహాకృపను బట్టి అన్ని వచనాలు నేను లోతుగా వెళ్లకుండా ప్రాముఖ్యంగా కొన్ని విషయాల మట్టుకి ఈ 18వ కీర్తనని మనం 5 భాగాలు చేస్తే 5 విషయాలని మనం దృష్టి ఉంచవచ్చు. ఈ 18వ కీర్తనలో నుంచి 5 విషయాలని మనం గ్రహించవచ్చు. మొట్టమొదటి మాట రాసుకోండి. అసలు మొట్టమొదటిగా ఈ కీర్తన ఎవరు రచించారు అనేది మనం తెలుసుకోవాలి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన ఏ సందర్భంలో రాశారు అనేది కూడా క్రింద భాగంలోనే ఇంట్రడక్షన్ చూడండి. అతని శత్రువులందరి చేతిలో నుండి, ముఖ్యంగా సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన, అంటే దావీదును తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్ల నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరికీ సుపరిచితం ఒక విషయం, యాకోబు పత్రికలో పదే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతను ఏం చేయాలి? కీర్తనలు పాడవలెను. ఇక్కడ దావీదు శత్రువుల చేతిలో నుంచి తప్పించబడి దావీదుకి వచ్చినటువంటి విజయం కారణంగా దేవుడు తనకు తోడై ఉండి చేసినటువంటి కార్యాలను బట్టి కీర్తన పాడాడు. ఆ కీర్తనే ఈ 18వ కీర్తన. ఎవరా శత్రువులు, ఏంటా సౌలు? మరి అనేక పర్యాలు నేను చెప్పాను కాబట్టి నేను చెప్పిన విషయాలే మరలా చెప్పే ప్రయత్నం చేయకుండా మరికొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మొట్టమొదటిగా రాసుకోండి. 18వ కీర్తన 1 నుంచి 3 వచనాలు ఒక భాగం. 18వ కీర్తన 1 నుంచి 3 వచనాలు ఒక భాగం. ఈ 3 వచనాలకి పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, అంటే మనకు అర్థం అవడం కోసం పెట్టే టైటిల్ ఏంటంటే విశ్వాస ప్రకటన మరియు మొర. విశ్వాస ప్రకటన ఏంటి? దావీదు విశ్వాసం మరియు మొర. అంటే దావీదు ఏమని మొర పెడుతున్నాడు చూద్దాం. మొదటి 3 వచనాలు అన్నీ ఒకసారి చెప్పకుండా ఇట్లా 5 విషయాల్ని ఒక్కొక్క మాటగా చెప్పుకుంటూ వెళ్తాను అందరికీ అర్థమయ్యే రీతిలో. చూడండి, మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. ఇది కీర్తన అనగా పాట. మీకు స్టార్టింగ్ యెహోవా నా బలమా అన్నప్పుడే మనకు పాట జ్ఞాపకం రావాలి. ఏంటా పాట? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు చురులలో
మరువక మురళిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై మరణపు చురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ఈ పాట ఈ వచనమన్నింటిలో అక్కడ వచ్చును నేను ఆ వచనానికి తగ్గ పాటల్ని నేను పాడుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ మొట్టమొదటి 3 వచనాల్లో మనం గమనించాల్సింది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ మన జీవితానికి ఈ వాక్య భాగాన్ని ఎలా అన్వయించుకోవాలంటే, దావీదు జీవితంలో దావీదుని శత్రువులు తరుముతున్నారు. నేడు మనం చూస్తే మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా అయిన వారు లేదా బయట వారు లేకపోతే స్నేహితులు ఎవరో ఒకరి చేత ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం తరమబడుతూనే ఉంటాం. ఇది ఖచ్చితం. నాకు ఎవరు శత్రువులు లేరండి అనేవాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఒక్కరైనా ఉండరేమో అనుకుంటాను నేను. ఎంత మంచివాడికైనా అతను మంచితనాన్ని బట్టే ఇతరులు శత్రువులు అయిపోతూ ఉంటారు, అతను ఏం చేయకపోయినా. కాబట్టి గమనించాలి, ఇక్కడ దావీదు నిష్కారణంగా తరమబడుతున్నాడు అనే సంగతి నేను అనేక పర్యాలు చెప్పాను. అబ్షాలోము చేత తరమబడుతున్నాడంటే చేసిన తప్పు ఉంది అక్కడ, కాబట్టి పారిపోయాడు. కానీ సౌలు చేత తరమబడుతున్నప్పుడు దావీదు నిష్కారణంగా తరమబడుతున్నాడు, ఒక పిచ్చుకలాగా పారిపోతూ ఉన్నాడు. చూడండి, ఒక పిచ్చుకని మనం రాయి పెట్టి కొట్టక్కర్లా, పుష్ అంటే చాలు వెళ్ళిపోద్ది, చిటికేసినా చాలు భయపడి వెళ్ళిపోద్ది. అంటే సౌలు ద్వారా ఆ విధంగా దావీదు పారిపోతూ ఉన్నాడు. కానీ దావీదు ఆ విధంగా తరమబడుతున్నప్పుడు తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటంటే, నేను ఒక్కనే, కానీ సౌలు తన గుంపుతో తన పరివారంతో తన రాజ్య సైనికులతో నన్ను వెంటాడుతున్నాడు, కానీ నేనైతే ఒక్కనే, నా వెనకాల బలగం ఏమీ లేదు, నా వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవు, నా వెనకాల ఎకరాలు ఏమీ లేవు. అసలు వాస్తవానికి చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా ఆ సమయంలో లేరు, అంతే కదండి. తండ్రి కూడా మరి ఎక్కడో తన ప్రదేశంలోనే ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినా ఒకవేళ సౌలు వచ్చి సంహరిస్తాడు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా కాదు. కాబట్టి గమనించాలి, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, బలగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. కానీ తను ఏమంటున్నాడంటే, యెహోవాయే నా బలము. ఈ పాట మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం. యెహోవా నా బలమా నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా బలమా నిన్ను ప్రేమించుచున్నా. అంటే ఈ మాట, ఈ కీర్తన, ఈ పాట అద్భుతంగా గత 2 రోజుల క్రిందట రాజమండ్రిలో మంచి వర్షిప్ చేశారు మన ఎవరండి, రాజప్రకాష్ పాల్ గారు. అసలు వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షంలో నేను అనుకుంటున్నాను, నేనైతే సద్దండ్రా మైకులు తీయండిరా అంటాను, నేను పాడైపోతాయి అని. లక్షల రూపాయలు ఖరీదండి ఆయన పెట్టుకున్న ఒక మైకు, ₹1,00,000 పైనే ఉంటుంది. ఆ కీబోర్డ్ తడిసిపోతుంది, ఇన్స్ట్రుమెంట్స్ తడిసిపోతున్నాయి, సౌండ్స్ బాక్సులు తడిసిపోతున్నాయి, కెమెరాస్ తడిసిపోతున్నాయి. జనం కదలట్లేదు, ఈయన మానట్లేదు, ఈయన ఆగట్లేదు, వాళ్ళు ఇంకా గంతులేస్తున్నారు. అంటే అదొక సంతోషంతో కూడిన నాట్యం, ఆనందం. యేసయ్య మంచివాడు మంచివాడు అని చెప్తూ, అంటే ఆ ఒక పదాన్ని ఒక అద్భుతమైన కీర్తనగా ఆయన కొనసాగిస్తుంటే నాకే చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఈ ఒక వచనమే, యెహోవా నా బలమా నిన్ను ప్రేమించుచున్నాను అంటే ఎంతో సంతోషంతో. నన్ను ఒక మాట చెప్పాలంటే, ఒక వ్యక్తి తరమబడుతున్నప్పుడు బాధ కలిగిద్ది తప్ప సంతోషం కలగదు, అంతే కదండి. ఒక వ్యక్తి తరుముతున్నప్పుడు, ఒక వ్యక్తి చేత తరమబడుతున్నప్పుడు రాజే సంరక్షించాల్సినటువంటి వాడు, రాజే భద్రత ఇవ్వాల్సినటువంటి వాడు, రాజే కాంప్లిమెంట్, దాన్ని ఏమంటారు, ప్రోత్సహించడం, దాన్ని ఏమంటారు అంతేనా, కాంప్లిమెంట్. రాజే ప్రోత్సహించాల్సినటువంటి వాడు రాజే తరుముతున్నాడు. జనాలందరూ పొగడారు, కానీ రాజు మాత్రం పొగడాల్సినటువంటి రాజే అసూయ పెట్టుకుని తరుముతుంటే మనమైతే బాధపడతాం, మనమైతే నిరుత్సాహంతో కూర్చుంటాం. కానైతే కీర్తన పాడుతున్నాడు ఎవరు అంటే, బాధలో కూడా సంతోషించగలిగేటటువంటి వ్యక్తి ఎవరంటే నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే.
దేవునికి స్తోత్రం కలుగునుగా. బాధ వస్తే సహజంగా ఎవరైనా కృంగిపోతాం, సంతోషం వస్తే ఎవరైనా సహజంగా గంతులేస్తాం. సంతోషం వచ్చినా బాధ వచ్చినా చూడండి లిమిట్గా, అంటే నిగ్రహం కలిగి, బాధలో కూడా సంతోషించే హృదయం దేవుడే ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దావీదు యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్న. తర్వాత యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. మనకి చిన్న చిన్న జంతువులు తెలుసు, కుందేలు పిల్లలు. కుందేలు పిల్లలు వెనకాల ఏదైనా మృగం పడింది అనుకోండి, ఎక్కడికి పరిగెడుతుంది? అది బండ సందుల్లోకి వెళుతుంది. ఎందుకని? ఆ బండ సందులో, చిన్న చిన్న సందుల్లోకి పెద్ద పెద్ద మృగాలు రావు కాబట్టి. నిజంగా దావీదు గారిని చూస్తే ఒకసారి గుహలో ఉన్నాడు, గుహ బయట పడుకున్నాడు సౌలు గారు. బయటకు వస్తే సౌలు గుహలో నుంచి అటు వెళ్తాక లేదు. ఏం చేయాలి ఇప్పుడు? గుహలో ఉండి ప్రార్థన చేశాడు దావీదు గుహలో ఉండి ప్రార్థన చేస్తే సౌలు గారు చక్కగా మంచిగా ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళాడు. ఆయన జాయిగా బయటకు వచ్చి ఆ బుడ్డిను లేకపోతే ఆ ఈట తీసుకుని కొంచెం అవతలికి వెళ్ళి అప్పుడు వీరిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అనేక పర్యాయాలు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు. ఇంకొక క్షణం వీళ్ళు ఆ నిద్రపోకుండా అలసట తీసుకోవాలని కోకుండా ఆ గుహలోనికి వెళ్ళి చూస్తే దొరికేసేవాడు దావీదు. చాలా జింకని మృగం ఎలా వేటాడుతుందంటే అలా వేటాడాడు సౌలు గారు దావీదుని. కానీ ఎక్కడ కూడా సౌలు చేతికి దావీదుని చిక్కనివ్వలేరు. ఈరోజున మనల్ని కూడా అపవాది ఎవరిని మినుగుదునా అని గర్జించే సింహంలాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మనమేం చేయాలి? మనకు కలిగేటటువంటి ఆపదల్లో వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. దావీదు వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చాడు. అయ్యా, ఇక నాకు అవకాశం లేదు, నాకు మార్గం లేదు, ఈ గుహలో నుంచి నేను వెనకెళ్తలేదు, ముందు నువ్వే వెనక్కు అయిపోయింది నా పరిస్థితి. ముందుకెళ్తే సౌలు అక్కడ ఉన్నాడు. ఏం చేయను ప్రభు అని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరం రీతిలో ఆ స్థలంలో నుంచి, ఇరుకులో నుంచి విశాలతలోనికి దేవుడు వెంటనే రెప్పపాట్లో, క్షణంలో, అంటే కల్లో అన్నీ జరిగిపోతాయి. కొన్ని సందర్భాలు మనం గమనించండి, కల్లో అన్నీ జరిగిపోతాయి. కానీ వాస్తవికంగా, భౌతికంగా, నిజంగా మనం అవి జరగవు. కళలో మనం ఏమైనా చేసేవచ్చు, అమెరికా వెళ్ళి వచ్చేవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి వచ్చేవచ్చు. ఒక కళల దావీదుని దేవుడు తప్పిస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే బండ సందులలో కుందేలు పిల్లలు వెళ్ళి ఏ విధంగా ఆ బండని ఆశ్రయం చేసుకుంటాయో, ఇక్కడ దావీదు మహాభక్తుడు అంటాడు, నేను ఆశ్రయించిన నా దుర్గం, నేను ఆశ్రయిస్తున్నాను నా కోట, ఆయన నా కొండ, ఆయన నా బలం, ఆయన నా దుర్గం, నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను సంరక్షించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకుముందు నేను సాయంత్రకాలంలో ప్రార్థన చేస్తుంటే నా పెదవుల వెంబడి ఒక ప్రార్థన వచ్చింది. ఏంటంటే, తండ్రి భుజముల మీద బిడ్డని తండ్రి కాపాడినట్లుగా, కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరిచినట్లుగా, గ్రద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా. అంటే ఈ మూడు ఒక్కసారిగా నేను ఎప్పుడు పలకలేదు, ప్రార్థనలో వచ్చేసింది. ప్రభు, ఆ రీతిగా మమ్మల్ని సంరక్షిస్తున్నావు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ మాటలు నేను గుర్తుపెట్టుకున్నాను. నిజంగా ఒక తండ్రి బిడ్డని ఏ విధంగా భుజాల మీద ఎక్కించుకుని భద్రంగా కాపాడతాడో, కోడి తన రెక్కల కింద పిల్లలకి ప్రొటెక్షన్ ఎలా ఇస్తుందో, గ్రద్ద తన రెక్కల మీద పిల్లల్ని మోసుకుని ఏ విధంగా అది బాధ్యతగా తన పిల్లల పట్ల ప్రవర్తిస్తుందో, దేవుడు దావీదు పట్ల అలా ప్రవర్తించాడు. అందుకని ఆయనే నా బలం, ఆయనే నేను ప్రేమిస్తున్నాను, ఆయనే నా శైలం, ఆయనే నా కోట, నన్ను రక్షించువాడు, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గమని తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ రోజున అమ్మా, నీ ధైర్యం ఏంటంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి. అమ్మ, అయ్యా నీ ధైర్యం ఏంటంటే నాకు చాలా బంగారం ఉందండి, నాకు కొన్ని చాలా ఎకరాలు ఉన్నాయి, ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా అవి అమ్మైనా సరే నేను తీర్చుకోగలను, ఎందుకంటే నాకు వెనకాల ఆస్తి ఉంది, నాకు అంగుంది, నాకు బలగం ఉంది అని అంటారు. దావీదు మహారాజా, నీ పరిస్థితి ఏంటని అడిగితే, యెహోవాయే నా బలం, నా వెనకాల ఏమీ లేదు, నన్ను రక్షించేవాడు ఆయనే, నా కోట ఆయనే, నా సర్వస్వం ఆయనే, నా రక్షణ దుర్గం ఆయనే అని తన విశ్వాసాన్ని దేవుని పైన చూపిస్తున్నాడు. విశ్వసించువాడు ఏం చేయడంట? యెషయా గ్రంథంలో ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. సౌలు తరుముతున్నప్పటికీ కూడా దావీదుకు కలవరం ఎందుకు లేదు? నేను విశ్వసించిన నా దేవుడు నన్ను కాపాడతాడని ధైర్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ వచనాలు చదువుతూ వెళ్ళిపోతే మనకి ఉపయోగం ఉండదండి. ఈ వచనాల ప్రకారంగా మనం కూడా, ప్రభు నిజమే, నా జీవితంలో నేను కూడా నెమ్మదిగా ఉన్నాను అనుకునేసరికి ఏదో ఒకటి వచ్చి పడుతుంది ప్రభు, ఏదో ఒకటి రోగమో, అప్పో, శత్రువో, మంచివాడు, చెడ్డ ఎవరో ఒకరు నన్ను తరుముతున్నారు. ఇదిగో ఈ రోజున దావీదుని ఉదాహరించినట్లుగా నా జీవితంలో కూడా నేను నీ యందే నా విశ్వాసాన్ని ప్రకటిస్తూ
రాస్తున్నాను. నా జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు నాకు ఎదురొచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు నన్ను తరిమినా, నీ యందే నేను విశ్వాసం ఉంచుతాను. నేను కలవరపడను. నా పరిస్థితి ఏంటి, నా బతుకు అయిపోయిందేమో, నా జీవితం అయిపోయిందేమో అని నేను నిరాశ నిస్పృహలోకి వెళ్ళను ప్రభువా. ఇది ఈ 2 వచనాల్లో దావీదు ఎలాంటి విశ్వాసాన్ని అయితే కనుపరిచాడో, ఈ రోజు నుంచి నేను నీ పట్ల విశ్వాసాన్ని కనుపరుస్తానని మనం కూడా ఈ వచనాల ద్వారా ధైర్యాన్ని పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. 3 వచనాలు అయిపోయాయి. ఎవరికి మొరపెడుతున్నాడండి? శత్రువుల చేతిలో నుంచి రక్షించగలిగినటువంటి దేవునికి మొరపెడుతున్నాడు. రక్షిస్తున్న నా దేవుడు, రక్షించగలిగిన దేవుడు నా దేవుడు, ఆయనకైనా మొరపెడుతున్నాడు. మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేయాలి. నెబుకద్నెజరు ఒక బొమ్మని ఏర్పాటు చేశాడు, చాలా ఎత్తైన బొమ్మని ఏర్పాటు చేశాడు. ఆ బొమ్మకు మొక్కాలి, ఆ బొమ్మకు మొక్కబోతే అగ్నిగుండంలో పడవేయబడతారని శాసనం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో మరి అందరూ ఆల్మోస్ట్ 99% అందరూ కూడా ఆ బొమ్మకు మొక్కారు. కానీ ముగ్గురు మాత్రం ఆ బొమ్మకు మొక్కలేదు. ఎవరు వాళ్ళు? శద్రకు, మేషకు, అబేద్నెగో. ఏంటయ్యా మీ పరిస్థితి అని ఆలోచన చేస్తే వాళ్ళు ఒకానొక సందర్భంలో పేరు పెట్టి కూడా పిలిచారు. మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటాం, పేరు పెట్టి పిలవం, ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నారు ఆయన. కానీ ఇక్కడ బబులోను సామ్రాజ్యానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు పేరు పెట్టి, రాజైన నెబుకద్నెజరేనండి పేరేమన్నా తప్పు చెప్పానా? అదే కదా, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. వేడిమి కలిగిన ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షింపగల, అది ఆ మాట నోట్ చేసుకోండి. ఆ సమర్థుడు అనే మాట దావీదు కూడా తన హృదయంలో ఇంటెన్షన్తో, నన్ను రక్షించగలిగిన వాడు నా దేవుడే. అదే మాట శద్రకు, మేషకు, అబేద్నెగో అన్నారు, మమ్మల్ని రక్షిస్తాడు మా దేవుడు ఈ వేడిమిగల అగ్నిగుండంలో నుంచి. రక్షింపకపోయినను సరే రాజా, నీ బొమ్మకు మేము మొక్కం, రాజీ పాడం. ఈ రోజున చాలా మంది శత్రువులు తరుముతున్నారని చెప్పి, అయిన వాళ్ళే బాధలు అయ్యారని చెప్పి, లేకపోతే ఆదరించవలసిన వారి ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పి ఈ రోజున ఉరేసుకుని చనిపోయేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ట్రైన్ కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఒక ఇంజనీరింగ్ జాబ్ చేసేటటువంటి అమ్మాయి, తన భర్త ఇంజనీరింగ్ చేస్తున్నాడు, తను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు, లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆమె ఎత్తుకు వచ్చేసారు, కొడుకు కూతురు ఆమె ఎత్తుకు వచ్చేసారు. ముగ్గురు రైల్వే స్టేషన్లో నడుస్తూ ఉంటుంటే వీడియో చూపించారు, ఫోటోలు తీశారు. మన టీవీలో మారుమోగిపోయింది ఆ యొక్క దృశ్యం. ఇప్పటికి ఎందుకు చచ్చిపోయినో తెలియదు. ఆ తల్లి ఆ కాలేజీకి వెళ్ళి ఆ చదువుకునే కుమార్తెని, హాస్టల్లో ఉన్న కుమార్తెని తీసుకుని బయటకు వచ్చింది. ఆ వీడియోలు చూపించారు. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మరి ఏం తరుముందో ఆమె జీవితంలో, మరి ఏ శ్రమ. భర్త చూస్తే భర్త మంచోడే, వేధింపులు ఏమీ లేవు. భార్య భర్తలు మంచోళ్ళే, చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి పిల్లలు, యవ్వనస్తులండి వాళ్ళు, చిన్న పిల్లలు ఏం కాదు వాళ్ళు, టీనేజ్లోకి వచ్చిన వాళ్ళే. ఒకరికి 18 ఉంటాయి, ఇంకొకరికి 16 ఉంటాయి. ఇంచుమించు ఇద్దరికి ఆస్టీస్గా 20 లోపు, 20 నుంచి 15 మధ్యలో ఉంటాయి. ఆ పిల్లలు కూడా తల్లి మాట విని ఆ తల్లితో పాటు చనిపోయారు. ఈ రోజున కొన్ని శ్రమలు మనుషుల్ని చూడండి, క్షణికావేశంతో ప్రాణాలు తీసుకునే పరిస్థితులు. ఈ రోజున చచ్చిపోతే ఇక ఏ బాధ లేదనుకుంటారు కొంతమంది. దావీదు అలాంటి పిరికితనానికి చోటివ్వలేదు. దావీదు తన విశ్వాసాన్ని, తరమబడుతున్నప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని దేవునికి మొరపెడుతున్నాడు. కాబట్టి తన బాధల్లో నుంచి దేవుడు ఏం చేశాడు? దావీదుని తప్పించాడు. ఇప్పుడు 4వ వచనం నుంచి మరొక మాట రాసుకుందాం. మొదటి మాట అయిపోయింది, విశ్వాస ప్రకటన మరియు మొర. రెండో మాట ఏం రాసుకుంటారంటే శత్రువుల యొక్క బాధ, దావీదు ప్రార్థన. అంటే శత్రువుల వల్ల కలిగే బాధలో దావీదు ప్రార్థన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పింది మొర అన్న ప్రార్థన అన్న ఒకటి కాదు. మొర అనేది ప్రార్థన కంటే డేంజర్ అనమాట. ప్రార్థన కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో. మనకి అలవాటుతో చేసే ప్రార్థన 5 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు చేస్తాం, అరగంట చేస్తాం. కానీ మన బాధలో కృంగిపోయిన సమయంలో దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామో కూడా మనకు తెలియదు. ఆ ఒత్తిడి, ఆ బాధ తీరేంత వరకు దేవుని సన్నిధిలో మనం మొరపెడతానే ఉంటాం. ప్రభువా నాకు విడుదల కలగాలి, నాకు విడుదల కలగాలి, నాకు విడుదల కలగాలి. అది మొరపెట్టడం అంటే. ఇప్పుడు దావీదు రెండో మాట నేను చెప్తున్నాను, శత్రువుల యొక్క బాధ, దావీదు ప్రార్థన. కీర్తన 18వ కీర్తన 4వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, తన ఆలయములో
నా మొర, ఇదే ఈ మాట నుంచి ఆ పాట రాశారు. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించాను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టాను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను. 6 వచనాలు అయిపోయినాయి కదా. ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 వచనం ఎక్కడ వరకు? నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చాను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దావీదు ఇంకా ఇంకా ఎక్కువగా శత్రువుల చేత తరమబడుతున్నాడు. ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒకానొక సమయంలో దావీదుతో ఉండటానికి వచ్చిన 400 మంది కూడా దావీదు మీద ఎదురు తిరిగారు. అవునండి. ఎందుకంటే ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లతో పాటు వెళ్తాడు దావీదు. ఫిలిస్తీన్ల సర్దార్లు ఏమంటారంటే దావీదుని పంపించే అంటారు. దావీదు వెనక్కి తిరిగి వచ్చేసరికి సిక్లగులో తన వారు ఉన్నారు కదా, వేరొక వాళ్ళు అమాలేకులు ఏం చేస్తారంటే ఈ సిక్లగు ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్ చేసి దావీదు భార్య పిల్లల్ని తన వెనకాల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి బోరుని ఏడుస్తాడు దావీదు. అక్కడ ఎంత భయంకరంగా ఏడుస్తాడంటే ఆ చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది. అంత ఘోరంగా ఏడుస్తుంటే వెనకలో ఉన్నటువంటి వాళ్ళు ఆదరించాలండి. ఆ వెనకాల ఉన్న వాళ్ళు శత్రువులు అయిపోయారు దావీదుకి. దావీదు వెనకాల నడిచే వాళ్ళే దావీదుకి శత్రువులు అయిపోయారు అక్కడికక్కడ. వెంటనే చాలా స్పీడ్గా రియాక్షన్ చూపించారు. వెంటనే మరలా పుంజుకుని మరలా అక్కడికక్కడ ప్రార్థన చేసి, ప్రభువా మేము ఏం చేయాలి పరిస్థితి అంటే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దావీదు ప్రార్థన చేయటం, ప్రభువా నా వారిని నేను చేజిక్కించుకుంటానా లేదా, నా భార్య పిల్లల్ని నా అయిన వారిని అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు కదా, వాళ్ళని నేను తరిమితే నేను పట్టుకుంటాను లేదా, నువ్వు పట్టుకుంటావు, నీ వారిని నువ్వు దక్కించుకుంటావు, నువ్వు వెళ్ళు అని దేవుడు సమాధానం ఇస్తే ఆ సిక్లగు ప్రాంతంలో ఉన్న వారిని ఎవరైతే దోచుకుని వెళ్ళిపోయారో ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక మనిషి కాయల పడి చనిపోయే స్థితిలో ఉంటాడు. ఆ వ్యక్తికి వెళ్ళి నీళ్లు పట్టి ఆదరిస్తారు. ఆ వ్యక్తి ఏమంటాడంటే నా యజమానునికి మీరు అప్పగించకుండా ఉంటానంటే మా యజమానుని యొక్క దాన్ని ఏమంటారు మార్గం మీకు చూపిస్తా అంటాడు. ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఆ రీతిగా దేవుడు ఒక వ్యక్తిని అక్కడ ఏర్పాటు చేశాడు దావీదుకి మార్గాన్ని చూపించడానికి. ఒక వ్యక్తికి జబ్బు వచ్చేలాగా, ఆ జబ్బు వస్తే ఆ రాజు చంపకుండా వదిలేసేలాగా, ఆ వ్యక్తిని వీళ్ళు కాపాడేలాగా. చూడండి, ఇదంతా ఒక క్రియేషన్ లాగా, ఒక సినిమా లాగా ఉంటుంది మనకి. కానీ దావీదు ప్రార్థన చేశాడు. దావీదు తన శత్రువులను కనుగోవడానికి ఒక దూత అవసరం కాబట్టి ఆ శత్రువుల్లోనే ఒక వ్యక్తికి జబ్బు కలగజేసి అక్కడ పడిపోయేలా చేసి ఆ వ్యక్తిని వీళ్ళకి కనిపించేలా చేసి ఆ శత్రువుల జాడ తెలుసుకునేలాగా చేసి దేవుడు కనిపించకుండా సహాయం చేయడం అంటే ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి సహాయాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. అది మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. వెనువెంటనే నా ప్రార్థనకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూస్తే దేవుని వాగ్దానం మనకుంది. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అని ఉంది. దావీదు మొరపెడుతున్నాడు. ఈ మొరపెట్టే అనుభవం మీకుందా? నేను అంటాను, సౌలు మహారాజుకి బాధ వచ్చింది. ఇప్పుడు సౌలు మహారాజుకి ఫిలిస్తీన్లు చుట్టుముట్టేశారు. ఏం చేయాలో అర్థం కావట్లా. మొదటగా యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఊరిమి తుమ్మిమి ద్వారా కూడా, కళ ద్వారా, స్వప్నం ద్వారా కూడా దేవుడు మాట్లాడట్లా. ఎందుకంటే సౌలు యొక్క మనస్థితి, సౌలు యొక్క వ్యక్తిగత పరిస్థితి దేవునికి ఇష్టమైంది కాదు. సౌలు ఎప్పుడైతే అమాలేకుల విషయంలో వ్యతిరేకత చూపించాడో ఇంకా సౌలుని విసర్జించాడు దేవుడు. ఒక మాట, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడంటే, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంటే సామెతల గ్రంథంలో ఉంది కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని ఉంటుంది. అంటే దావీదు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, కానీ సౌలు ప్రార్థన చేస్తే దేవుడు వింటలా. దేవుడు సమాధానం ఇవ్వాల. సమాధానం ఇవ్వలేదని ఏం చేశాడంటే సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కానీ తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపడి సౌలు దేవుని సన్నిధిలోనే పడు ఏడిస్తే బాగుండేదేమో, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి కర్ణపిశాచి దగ్గర విచారణ చేయటం వల్ల తన ప్రాణం పోగొట్టుకోవడానికి కారణమైంది. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. నా వైపు చూడాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు, అదిగోండి యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయ వెదికినందున
సౌలు హతమాయను. అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యము దావీదు వశం చేశాను. సౌలు ప్రార్థన వినలేదు, సౌలును కొట్టివేశాడు, సౌలుకి దేవుడు శిక్ష విధించాడు. కారణం ఏంటంటే సౌలు యెహోవా ఆజ్ఞను విసర్జించాడు. నెంబర్ 1. నెంబర్ 2, యెహోవా యుద్ధ విచారణ చేయగా ఎక్కడ చేశాడండి? ఈ రోజున మనకి ఎవరికైనా జ్వరం వస్తే వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాక మహా అయితే తైలం రాసుకుని ప్రార్థన చేసుకోవాలి. కానీ కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? నేను చెప్పకూడదు. ఈ రోజున రకరకాలు మన విశ్వాసులే చేతులు కట్టించుకోవటము, లేకపోతే కాళ్ళకు కట్టించుకోవడం, అది అన్యుల సంప్రదాయం, అన్యుల ఆచారం, అన్యుల నమ్మకం. వాళ్ళని మనం తప్పు పట్టకూడదు సుమా. క్రైస్తవులు అయ్యుండి కూడా మన ఆత్మీయ బిడ్డలు, విశ్వాసులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి తైలం రాసుకుని ప్రార్థన చేసుకోవాలని యాకోబు పత్రిక చెప్తుంటే అది కాదులేండి, అది ఉండాలి, ఇది ఉండాలండి. 2 పడవల మీద కాలేసి బ్యాచ్ అయిపోయారు. ఇక్కడ 2 పడవల మీద కాలేసి బ్యాచ్. ఇటు వచ్చి ప్రార్థన చేసుకుంటారు, అటు వెళ్ళి తాయితూ కట్టించుకుంటారు. ఏమంటారు దాన్ని? ఏంటమ్మా అలా వెళ్ళారంటే ఇది పురుగు ముట్టిందండి. పురుగు ముడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమ చికిత్స అది మెయిన్. తర్వాత దేవునికి ప్రార్థన చేయి, తైలం రాసుకో. నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ వచనాన్ని కూడా ముగిస్తున్నాను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. వరదవలే భక్తి హీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. 3వ మాటలో వద్దాం. మొదటి మాట ఏంటండి? విశ్వాస ప్రకటన మరియు మొర. 2, శత్రువుల యొక్క బాధ, దావీదు ప్రార్థన. శత్రువులు ఎలా వస్తున్నారంటే, ఇదిగో భక్తిహీనులు వరద పుర్లు వరే నా మీద పడి బెదిరింపగను. 4వ వచనం 2వ మాట. భక్తిహీనులు వరద పుర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఈ వచనాన్ని బట్టి ఈ మాటలు తెలియజేశాను. ఇప్పుడు 3వ మాటలకు వద్దాం. 18వ కీర్తన 7వ వచనం నుంచి 19వ వచనం దాకా చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేశాను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేశాను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించాను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనేను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీశాను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించాను. ఈ 19వ వచనం తర్వాత చదువుకుందాం. 18వ వచనానికి దీన్ని ముగిస్తే, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనను. మరొక మాట ఉంటుంది, ఆయన దృష్టికి నేను ఇష్టుడును. ఇది 19వ వచనం కదా. సరే, ఈ 7వ వచనం నుంచి 18వ వచనం దాకా మనం చూస్తే, ఇరుకులో నుండి విశాల స్థలమునకు చేర్చబడిన దావీదు. రాసుకోండి, 3వ మాట టైటిల్, ఇరుకులో నుండి విశాల స్థలమునకు చేర్చబడిన దావీదు. అది ఎలాంటి ఇరుకు?
ఈ ఒక మాటతో మనకు అర్థం కావాలి, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసాను. మహాజలరాశులో నట్టనడి సముద్రంలో మనం మునిగిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఈత కొట్టుకుని మనం ఒడ్డుకు రాగలమా? రాలేం. ఆ సమయంలో ఎవరైనా మనకి సహాయం చేయొచ్చు, చేయకపోతే అసలు మనకు కనపడకపోవచ్చు. కానీ దేవుడు మహాజలరాశులలో నుండి దావీదు చెయ్యి పట్టుకుని లేవనెత్తాడంట. ఏం పట్టండి అది? పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనకె. తన నోట నుండి వాచిన అగ్ని తననో దహించి వేసెను వైరుల నెల్ల. దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేసెను. ఎల్లములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దేవుని సైన్యం ఏంటో చూడండి. ఆల్రెడీ నేను చెప్పాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయి. దేవుడు శత్రువుల్ని ఎలా తరుముతాడంటే డైరెక్ట్గా ఆయన దిగి రానక్కర్లా. ఆయన ఒక సింహగర్జన ఆకాశం నుండి చేస్తే చాలు. అసలు ఆయన ఊపిరి ఒడిగా విడిస్తేనంట జలరాశుల అడుగు భాగం కనిపించిందంటండి. ఆయన ఊపిరి, ఆయన గర్జన, ఆయన ఒక మాట సెలవిస్తే ఉరుము మెరిస్తే ఆ ఉరుములు మెరుపులు శత్రువుల్ని తారుమారు చేసేస్తున్నాయి అంటండి. అది దేవుని యొక్క శక్తి. అందుకనే యెహోవా సబ్బాత్ అన్న పేరు పెట్టింది. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏంటంటే ఆయన సైన్యం అంటే పురుగులు ఆయన సైన్యం, ఉరుములు మెరుపులు ఆయన సైన్యం. ఏమన్నా ఇంకా ఐగుప్తు మీదకి ఆయన పంపించిన ప్రతి తెగులు కూడా ఆయన కందిరీగలు ఆయన సైన్యం, పేలు ఆయన సైన్యం, ఈగలు ఆయన సైన్యం. ఆయన తలుచుకుంటే చీడ పురుగునైనా పంపించి శత్రువులకి బుద్ధి చెప్పించగలడు. ఈ రోజున ఒక వ్యక్తికి క్యాన్సర్ అంటున్నారు. దాన్ని ఏమంటారు? క్యాన్సర్ అంటే అది పురుగు, లేకపోతే మరొకటి పురుగు. చాలా రోగాలు పురుగు పట్టితేనే. మరి దేవుని చిత్తం లేకుండా పురుగు అనేది పడుతుంది అంటారా? కాబట్టి గమనించాలి, ఒక వ్యక్తికి బుద్ధి రావాలన్నా, ఒక వ్యక్తిని తరమాలన్నా, ఒక వ్యక్తిని తారుమారు చేయాలన్నా దేవుడు కలగజేసుకుని ఆ శత్రువుల విషయంలో వారిని తరిమి పారద్రోలి అపజయమిచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈ మూడో మాట ప్రకారం ఇరుకులో నుండి దావీదు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? విశాల స్థలంలోనికి చేర్చబడ్డాడు. ఈ రోజున మీరు కూడా ఇరుకులో ఉన్నారా? ఖచ్చితంగా మన దేవుడు. అందుకనే 4వ కీర్తనలో అనుకుంటా, ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని విశాల మార్గమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చినని భక్తుడు కీర్తనాకారుడే తన అనుభవపూర్వకలో నుంచి ఆ మాట తెలియజేస్తే. ఇప్పుడు 4వ మాటలకు వచ్చేద్దాం. 4వ మాట, దేవుని నీతి దావీదు విజయానికి కారణం. ఒకటి దేవుని నీతి, అలాగే దావీదు విజయానికి మరొక కారణం ఏంటంటే కీర్తన 18వ కీర్తన
19వ వచనం నుంచి 30వ వచనం దాకా చదువుదాం. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ ఒక్క మాటని చాలా పెద్ద ప్రసంగం చేయొచ్చు కూడా నేను, కానీ చేయట్లా, ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి. దేవుడు దావీదుని తప్పించడానికి గల మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మాట ఏంటంటే, దావీదు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే ఇష్టడుగా ఉన్నాడు. మరి చాలా మంది విశ్వాసులు ఈ రోజున పడిపోతున్నారు, కాపాడబడట్లేదు ఏంటండి? ఏమంటే సౌలు కూడా మరి దేవుడు ఏర్పరిచిన వ్యక్తే కదండి సౌలు కూడా. మరి దావీదు కూడా దేవుడు ఏర్పరిచిన వ్యక్తే కదండి. మరి సౌలు ఎందుకు కూలిపోయాడు, మరి దావీదు ఎందుకు హెచ్చించబడ్డాడండి? సౌలు దేవుని దృష్టికి ఇష్టడు కాలేకపోయాడు. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. అపోస్తలుల కార్యాల ముందే ఇదిగో నా ఇష్టానుసారుడు దావీదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా ఇష్టానుసారుడు దావీదు. నా హృదయానుసారుడు అనే మాట ఎక్కడ నాకు కనిపించలేదు, కానీ నా ఇష్టానుసారుడు అనే మాటే ఉంది బైబిల్ గ్రంథంలో. కొంతమంది అలవాట్లు పొరపాటుగా ఆ మాట మాట్లాడతారు, నా హృదయానుసారుడు దావీదని దేవుడు చెప్పాడని మాట్లాడతారు, కానీ నేను చాలా వెతికాను, ఆ వచనం అయితే నాకు కనిపించలా. నా ఇష్టానుసారుడు అని మాత్రమే బైబిల్లో ఉంది. అదే మాట దావీదు అంటాడు, నేను ఆయనకి ఇష్టడును గనుక నన్ను ఆయన ఏం చేశాడు? తప్పించాడు. మహాజలరాశుల వంటి శత్రులే, అంత మహాసముద్రం వంటి సమస్య నీ మీదకి వచ్చిన జలరాశుల్లో నుంచి దావీదు చేతిని లేవనెత్తి విశాల స్థలముకు తీసుకుని వచ్చినట్లుగా నిన్ను కూడా దేవుడు తీసుకురావడానికి సిద్ధమే. అయితే నీవు నేను దేవుని దృష్టికి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా లేకపోతే, యథార్థంగా లేకపోతే చూడండి యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి. ఇప్పుడు దావీదు మనవి ఆలకించాడు దేవుడు, సౌలు మనవి ఆలకించలా. కారణం ఏంటి? ఒకే ఒక కారణం, 1,00,000 కారణాలు చెప్పక్కర్లా. దావీదు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు, సౌలు దేవుని దృష్టికి ఇష్టడు కాలేకపోయాడు. అందుకనే సౌలు విసర్జింపబడ్డాడు. సౌలు కూడా విచారణ చేశాడు, కానీ ఆ విచారణకి దేవుడు సమాధానం ఊరిము తుమ్మిము ద్వారా కూడా ప్రయత్నించాడు, అయినా దేవుడు సమాధానం ఇవ్వాల. కళ ద్వారా దర్శనం ద్వారా మాట్లాడతాడేమో అని చూశాడు, అయినా దేవుడు మాట్లాడాల. దేవుడు మౌనం వహిస్తాడండి. నిజమే, మనం దేవుని విషయంలో మనకు నచ్చినట్టు మనం చేసుకుంటా పోతే దేవుడు కూడా తనకు నచ్చినట్టు తను చేసుకుంటా పోతాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తే మనం చెప్పింది చెప్పినట్టుగా దేవుడు చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన గురించి ఒక అంశం చెప్పారు. ఎడతెగక విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. స్నేహితుడు గోజాడినట్టుగా మనం గోజాడాలంటే, మనం దేవునికి స్నేహితులు కావాలంటే ముందు మనం ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. ఆ మాట నేను ఆకర్షించాను. మోషే 40 దినాలు దేవునితో ఉన్నాడు కదా, మరి యేసు ప్రభుల వారికంటే మోషే ద్వారా దేవుడు గొప్ప ఘనమైన కార్యాలు చేశాడు కదా అన్నప్పుడు ఆ మాటను నేను తీసుకుని దేవునితో సమయం గడపాలని ఇష్టపడ్డాను. నేను దేవునికి సమయం ఇచ్చినప్పుడు, ఆ సమయం ఇచ్చినప్పుడు దేవునికి మన స్నేహితులం అవుతాం. నేను దాన్ని బట్టి ఒక కొటేషన్ రాశాను, చిన్న కొటేషన్. విశ్వాసులైతే దేవుని మాట వింటారు, అవిశ్వాసులు వింటారండి? వినరు. విశ్వాసులైతే దేవుని మాట వింటారు, స్నేహితులైతే దేవుడే మన మాట వింటాడు. ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నాం, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి. విశ్వాసులు అయ్యేది చిన్నపిల్ల స్టేజ్, ఎల్కేజీ అనుకుందాం. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాలి అంటే దేవునికి స్నేహితులు అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీరు విశ్వాసులుగా ఉన్నారా, దేవునికి స్నేహితులుగా ఉన్నారా? విశ్వాసులైతే ఇంకా దేవుడి మాట వినే స్థాయిలోనే ఉన్నారు, స్నేహితులైతే మీ మాట దేవుడు వినే స్థాయికి మీరు వస్తారు. ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పంటారా? అబ్రహాము నా స్నేహితుడని దేవుడు చెప్పడా లేదండి? నెంబర్ 1. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వచ్చినప్పుడు దావీదు అబ్రహాము రిక్వెస్ట్ చేస్తే దేవుడు అబ్రహాము ఎదుట ఎంతో సమయం నిలబడిపోయాడు. అబ్రహాం బతిమాలుకుంటున్నాడు. నిజమే, ఒక స్నేహితుడు మరొక స్నేహితుని బతిమాలినట్లుగా, అయ్యా నువ్వు కోప్పండి అంటే ఇంకొకసారి మాట్లాడతానే, అయ్యా నువ్వు కోప్పండి ఇంకొకసారి. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఆ భాష సంభాషణ స్నేహితులు మాట్లాడుకున్నట్టు ఉండదా? అసలు నేను నాశనం చేయడానికి వచ్చాను రా బాబు అంటే, ఇంక నువ్వు నన్ను ఎందుకు బతిమాలుతున్నావు? స్నేహితుడు కాబట్టి బతిమాలుతున్నాడు. ఎందుకు అక్కడ తన సహోదరుని కుమారుడు లోతున్నాడు కాబట్టి, అయ్యా 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం రక్షించ 5 ఉన్నా రక్షిస్తానన్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే 5 కూడా లేరా పట్టణంలో. ఒక లోతు తప్ప నీతిమంతులు ఆ పట్టణంలో ఎవరు లేరు.
నిజమే, లోతు నీతిమంతుడు నేను ఎలా చెప్పగలంటే పత్రికలో ఉంది. నీతిమంతుడైన లోతు దినదినము తన నీతి గల మనసును నొప్పించుకున్నాడని పత్రికలో ఉంది ఆ మాట. 5 కూడా లేరు ఆ పట్టణంలో. ఆ పట్టణంలో 5 ఉంటే ఆ పట్టణం అందరినీ కాపాడుతానన్నాడు దేవుడు. అబ్రహాము విజ్ఞాపన చేశాడు. స్నేహితులే దేవునికి విజ్ఞాపన చేయగలుగుతారు. మనం ఇంకా ప్రార్థన అనేక ఆగిపోయాం. విజ్ఞాపన చేసే స్థాయికి వెళ్ళాలి. విజ్ఞాపన చేసే స్థాయికి వెళ్ళాలంటే మనం దేవునికి స్నేహితులుగా మారిపోవాలి. స్నేహితులుగా మారాలంటే దైవజనులు చెప్పినట్టుగా మనం సమయాన్ని ఇవ్వాలి. ఇక్కడ దావీదు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు. తర్వాత సమూయేలు 2వ గ్రంథం ఆ మాట చదివే ముందు ఒకసారి 18వ కీర్తనలోకి వచ్చేయండి. 28వ వచనం చదవండి. 30వ వచనం దాకా నేను చదివేశాను కదా. ఇప్పుడు నా దీపము వెలిగించేవాడు నీవే. నేను 20వ వచనం నుంచి 30వ వచనం దాకా చదవలేదు కదండి, క్షమించాలి. ఇప్పుడు 21వ వచనం 20వ వచనం చదువుతాను చూడండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది. చూసారా, దావీదులో ఏముంది? ఇక్కడ నిర్దోషత్వం ఉంది. నేను దోషం చేసి దేవుడా నన్ను తప్పించంటే అది ఎట్లా కుదిరితే? ఒక మాట అడుగుతాను చెప్పండి. దావీదు బత్షెబతో ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఎవరు పుట్టారు? మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డను బతికించమని దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా? ఆ బిడ్డను బ్రతికించాడా? ఎందుకని అక్కడ దోషం జరిగింది. కాబట్టి దేవుడు దావీదు ప్రార్థన వినలా. ఇక్కడ సౌలు చేత తరమబడుతున్నప్పుడు నిర్దోషి, ఏ పాపం చేయలేదు దావీదు, నిర్దోషంగా ఉన్నాడు. నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఇదిగో చూడండి, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని, అంటే నిబంధన చేసుకున్నాడు, నేను ఈ దోషం చేయను ప్రభువా. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దావీదు విజయానికి కారణం ఇదే. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడిగా ఉండువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసేదవు. ఇదిగోండి 28వ మాట, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము. ఇక్కడ మనం పాడుకోవాల్సిన పాటలు 2 ఉన్నాయి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్వము ననచెను గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఏంటి దావీదు నిర్దోషత్వం? ఏంటి దావీదు దయ? ఒక మాట చెప్పండి, ఆలోచించి బాగా. సౌలు చేత తరమబడుతున్నాడు దావీదు. తరమబడుతున్నప్పుడు దావీదంట నిర్దోషంగా ఉన్నాడంట, దావీదు దయగలిగి ఉన్నాడంట. ఏంటి ఆ దయ, ఏంటి ఆ నిర్దోషం? కరెక్ట్ చెప్పిన మీ ఇద్దరిని దేవుడు దీవించును గాక. ఆమెను చెప్పరేంటండి? ఏంటి దావీదు నిర్దోషత్వం ఏంటంటే, దావీదు చేతికి సౌలు చిక్కాడు. పక్కన ఉన్న మేనల్లుడు అభిషేక్ అన్నాడు, రాజా నువ్వు ఊహను ఒక్క పోడుతో లేపేస్తాను అన్నాడు. తప్పు. అభిషిక్తుడైనటువంటి వానిని మనం ముట్టడానికి వీళ్ళే, తప్పు. అది దావీదు యొక్క నిర్దోషత్వం. ఏంటి దావీదు దయ? శత్రువు చేతికి చిక్కితే శత్రువు తన తెగ నరికి సింహాసనం ఎక్కొచ్చు. తన చేతుల్లోకి తీసుకోలేదు, చట్టాన్ని దేవుని చేతులకి అప్పగించి రాజు వస్త్రాన్ని కోసి బహుదూరం, ఇంటి వేత దూరం వెళ్ళి, ఓ ఇదిగో సౌలా, నా తండ్రి, నాయనా
ఇదిగో నేను నీ దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్నాను అనుకుంటున్నాను ఈ రోజు అయితే. నువ్వు నా చేతికి చిక్కావు, కానీ నేను నిన్ను చంపలా, నీ వస్త్రపు చెంకోసాను ఇదిగో అని చూపించాడు. అది దావీదు నిర్దోషత్వం, అది దావీదు దయ. ఈ రోజున మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, కనిపిస్తే పిట్టలు కాల్చినట్టు కాల్చేద్దామన్నంత కోపం మీ గుండెల్లో ఉంది ఒకళ్ళ మీద, వాళ్ళని దేవుడు మీ ముందుకు తీసుకొచ్చి చేతులు కట్టేసి మీ చేతికి తుపాకీ ఇచ్చాడు, మీరేం చేస్తారు? కిర్ర నవ్వుకున్నా వెంటరా వదిలిపెడతా? చిత్తకొట్టుడు కొట్టేస్తావు కదా. దావీదుకి మనకి ఉన్న వ్యత్యాసం అది. మన శత్రువు ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడాడు కాలు ఇరిగిపోద్దా, ఎప్పుడాడు గుండెగిపోద్దా అనుకుంటాం మనం. కానీ శత్రువును కూడా ప్రేమించే మనసు దావీదండి. అందుకని దావీదు అంటే దేవునికి ఇష్టం, దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దావీదు యొక్క నిర్దోషత్వం. ఇంకొక మాట ఉంది ఈ వచనాల్లోనే, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. రాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన, వెలుపల చేర్చిన బలమైన యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది. ఈ మాట చెప్పి 5వ మాటలకు వెళ్ళిపోతాను. 2 సమయాలు 21:17 చూడండి. దీపము అంటే ఏంటి? ఏమండి, సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవిక మీదట మాతో కూడా యుద్ధము చేయుటకు రావద్దని అతని చేత ప్రమాణం. ఇప్పుడు ఇశ్రాయేలులకి దావీదు ఎలా ఉన్నాడండి? దీపం. ఆరిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఒక్కొక్కసారి సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆరిపోయాడు అనుకున్నారు, ఆల్మోస్ట్ దొరికేసాడు, చిక్కేసాడు, దావీదు అయిపోయాడు అనుకున్నారు. సౌలు వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆర్భాటం చేశారంట. కానీ దావీదుని దేవుడు ఆశ్చర్యకరం రీతిలో ఇక్కడ విడిపించి విజయాన్ని ఇచ్చాడంటండి దావీదుకి. అందుకని యేసన్న గారు ఈ పాట రాశారేమో అనుకుంటున్నాను. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, లోనైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. 5వ మాట రాసుకోండి. 1 విశ్వాస ప్రకటన, 2 శత్రువుల యొక్క బాధలో దావీదు ప్రార్థన, 3 ఇరుకులో నుండి విశాల స్థలమునకు చేర్చబడిన దావీదు, 4 దావీదు విజయానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టడు గనుక దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. 5వ మాట శత్రువులపై విజయము, దావీదు దేవునికి స్తుతి చేయుట. ఈ మాట ఉంటుంది అన్నమాట. ఈ వచనాల్లో 31వ వచనం నుంచి 50వ వచనం దాకా చాలా వచనాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నమ్మకంగా చదవండి. నేను కొన్ని వచనాలు మాత్రమే చదివినిపిస్తా. యెహోవా తప్ప దేవుడేంటి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేర్చున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విలును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. దేవుడిచ్చినటువంటి విజయాన్ని బట్టి ఏమంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, శత్రువులపై ఎలా విజయాన్ని దేవుడు ఇచ్చాడో దాన్ని వర్ణించుకుంటూ ఆఖరికి వచ్చేసరికి 46వ వచనం, యెహోవా జీవము గల దేవా, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, స్తుతితో ఈ కీర్తన ముగించా. దావీదుకు దేవుడు ఇచ్చిన విజయాన్ని, అలాగే శత్రువుల యొక్క ఓటమిని వివరించుకుంటూ ఈ వచనాలు చెప్పుకుంటూ దేవుడిని స్తుతిస్తున్నాడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయ దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే.
ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయ మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గత వారం మీకు గుర్తుందా? చిన్న చూపు. యెరూషలేము కుమార్తె షులమితి ఏం చూస్తుందంట? చిన్న చూపు. దావీదు అన్నలు దావీదుని ఏం చూశారండి? చిన్న చూపు. యోసేపు అన్నలు యోసేపుని ఏం చూశారు? చిన్న చూపు. దావీదు 131 కీర్తనలో నుంచి 4 మాటలు తెలియజేశాను. దావీదు బాధలు, తర్వాత దావీదుకి అభిషేకం, తర్వాత దావీదుకి సత్యప్రమాణం, తర్వాత దావీదునకు కొమ్ము. అంటే ఈ రోజున మనం బాధల్లో ఉన్నాం. ఈ బాధల్లో మనం ఓర్చుకుంటే దేవుడు మనకేం కలగజేస్తాడంటే అభిషేకాన్ని ఇస్తాడు. చూడండి, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అన్న మాట ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అగ్నిగుండంలోకి తోసేశారు ఉన్న పాటున, దేవుడు దిగొచ్చడం లేదండి. మరి దేవుడు తోడై ఉన్నాడా లేదా? 4వ వ్యక్తికి అగ్నిగుండంలో తిరిగాడా లేదా? ఈ రోజున శ్రమాన్ని అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. నీతో పాటు వచ్చి ఆ అగ్నిలో ఆయన కూడా తిరుగుతాడు. ఆ అగ్నిని, ఆ వేడి మంటల్ని ఏసీలాగా చేస్తాడు ఆయన. చూడండి, అగ్ని వాసన కూడా అంటలేదంటే వాళ్ళకి. కాబట్టి నేను చెప్తున్న మాట, దావీదుకి దేవుడు రక్షణ చూపించినట్లుగా అది అభిషేకించిన దావీదునికి అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు అని ముగిస్తున్నాడు. ఈ మాటను చెప్తున్నాడు. ఈ రోజున మనం కూడా నెంబర్ 1 బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయనకి మనం వారసులమయ్యాం. బాలస్మరి గారు ఒక మాట చెప్పారు, బాప్తిజం తీసుకున్న తర్వాత మీరు క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తునందు మీ అందరూ పరిశుద్ధులే. మన అందరం ఇప్పుడు ఎవరు అండి? పరిశుద్ధులమై ఉన్నాం. పరిశుద్ధులైనటువంటి మనకి దేవుడు తన అభిషేకాన్ని ఇస్తాడు. ఈ మాట ఎక్కడుందంటే అపోస్తల కార్యాల్లో నమ్మి పాపక్షమాపణతో బాప్తిజం పొందారు, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. ఎప్పుడైతే మనం దేవుని పిల్లలు అవుతామో, ఆయన పిల్లల అధికారాన్ని మనం పొందుకుంటామో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అభిషేకమే. అభిషేకం ఉండాలి ఖచ్చితంగా. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేడువారు నా వాడు కాడని వాక్యం చెప్తుంది. బాధల్లో మనం ఆయన పైన ఆధారపడగలిగితే, ఇదిగో ఈ 18వ కీర్తన అంతట్లో తరమబడుతున్న స్థితిలో దావీదు ఏ విధంగా తన విశ్వాసాన్ని దేవునిపై ప్రకటించాడో, ఏ విధంగా దావీదు దేవునిపైన ఆనుకున్నాడో, ఏ విధంగా దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, మనం మన బాధల్లో, మన కష్టాల్లో, శ్రమలో ఓర్పు కలిగి దేవునిపై మన విశ్వాసం ఉంచితే దావీదును తప్పించినట్లుగా మనల్ని కూడా దేవుడు తప్పిస్తాడు. అయితే నెంబర్ 1 మనం దావీదు వల్లే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నెంబర్ 2 దావీదు వల్లే దేవునికి ఇష్టలుగా ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు మన శత్రువులకి మనం డైరెక్ట్గా అటాక్ కాకుండా, మన శత్రువులు మనం ఎంత బాధ పెట్టినా ఆ సమస్తాన్ని దావీదు దేవుని చేతులకు అప్పగించినట్టు మనం కూడా ఎప్పుడైతే అప్పగిస్తామో ఆ శత్రువుల గుండెలను కూడా దేవుడు కరగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాడు మారటానికి. సౌలుకు కూడా 38 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. 2 సంవత్సరాలు న్యాయంగా పరిపాలన చేశాడు సౌలు. 38 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు సౌలుకి. 38 సంవత్సరాలు మూర్ఖంగానే పరిపాలించాడు. నా సింహాసనం, నా తర్వాత నా కొడుకు సింహాసనం అనుకున్నాడు తప్ప దేవుని చిత్తాన్ని నేను తృణీకరించాను అనే ఒక ఆలోచనకు చోటిచ్చి మారుమనసు పొందలేకపోయాడండి. అందుకనేమో ఈ మాట ఉంటుంది, దుష్టునికి ఎంత దయ చూపిననో వాడు నీతి నేర్చుకోడంట. కాబట్టి సౌల్లా మనం ఉండొద్దు, దావీదులాగా మనం ఉందాం. 5 మాటల్లో ఈ 18వ కీర్తనని నేను ముగించాను. ఏమండి, ఏదైనా పాడుకోవాల్సి ఉందా? ఆఖరి వచనం ఏంటండి? ఈ యెహోవా నా బలమా అని ఆఖరి వచనం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము, హల్లెలూయా స్తుతి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. హల్లెలూయా. ఈ పాట స్టార్టింగ్ పల్లవి ఏంటండి? స్టార్టింగ్ యెహోవా, ఆఖరి వచనం బహుగా స్తుతులకు. ఈ కీర్తనలో స్టార్టింగ్ యెహోవా నా బలమా అనే మాటతో స్టార్ట్ చేసి
ముగింపు దేవుని స్తుతించడంతో ముగించాడు. ఈ పాట కూడా అలాగే స్టార్టింగ్ యెహోవా నా బలమా అనే మాటతో ప్రారంభించి బహుగా స్తుతులకు అర్హుడు నీవే అనే పాటతో ముగించారు. ఈ పాట ఎవరు రచించారు నాకు తెలియదు, కానీ ఆ దైవజనుల్ని దేవుడు బహుగా ఏమన్నా ఆల్రెడీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన పరిచర్యలని దేవుడు దీవించును గాక, ఆయన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, తదుపరి మనం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, 18వ కీర్తన ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. తరమబడుతున్న సమయంలో దావీదు ఏ విధంగా విశ్వాసాన్ని కనుపరిచాడు, ఏ విధంగా మీకు తన బాధల్లో తన శత్రువుల విషయంలో భక్తిహీనులు మరి ఏ విధంగా పొర్లి వస్తున్నప్పుడు ఏ విధంగా దావీదు నీకు ప్రార్థన చేశాడు, ఏ విధంగా భూమి కంపించింది, ఏ విధంగా నీ ఆధిపత్యం నీ యొక్క అధికారం ఏ విధంగా వెలువడింది, ఏ విధంగా సైన్యాన్ని నీ యొక్క ఉరుములు మెరుపులు పంపించి సైన్యాన్ని వతమర్చావు, ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వచ్చారు. నిజమే ప్రభు, ఈ రోజున మేము కూడా మా మనస్సులు ప్రభు నీపై ఆధారపడగలిగితే, ఎవరి మనసు ఆయన పైన ఆనుకున్ననో వారిని పూర్ణ శాంతి గలవారుగా కాపాడుదు అని వాక్యం చెప్తుంది. నిజమే, దావీదు నీపైన ఆనుకున్నాడు ప్రభు. ఈ రోజున మా కష్టాల్లో బాధల్లో కూడా మనుషుల వైపు చూడకుండా, రోగాల వైపు, అప్పుల వైపు, కష్టాల వైపు, బాధల వైపు చూడకుండా, నిజమే తండ్రి, మా సమస్య కంటే అయ్యా నీవే గొప్ప దేవుడు ప్రభువా, నీవే గొప్ప దేవుడు. నీ ముందు మా సమస్య ఎంతదైనా అది చిన్నదే కదా ప్రభువా. దావీదు నిత్యము నేను స్తుతించాడు, ఆరాధించాడు, మహింపరిచాడు. ఈ 18వ కీర్తన ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ 18వ కీర్తన ద్వారా ఇది ఎవరైతే హృదయాలు తెరవబడ్డాయో, ఎవరి హృదయంలో వెలిగింపు వచ్చిందో, ఈ వచనం ద్వారా నేను బలపడ్డానని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మనకు అనేకులు ఆకర్షితులకు సహాయం చేయమని అయ్యా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మా అందరికీ ప్రార్థనాత్మ దయచేయమని, సంఘం కొరకు అయ్యా విజ్ఞాపన ఆత్మ మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.